శ్రీ మహావిష్ణువు పెళ్లికి దేవతలందరూ వెళ్ళినప్పుడు గణేష్ని స్వర్గలోకానికి కాపలాగా ఉంచారు. నారద ముని గణేశుడు ఒంటరిగా ఉండడం చూసి నారదుడు గణేష్ దగ్గరికి వచ్చి, స్వర్గలోకానికి కాపలా కోసం కాదు గణేశ నిన్ను ఇక్కడ ఉంచింది, నువ్వు పెళ్లికి రావడం వాళ్ళకి నచ్చలేదు. నారదుడు అన్న మాటలు విని గణపతికి చాలా కోపం వచ్చింది. కళ్యాణ ఊరేగింపు వెళ్లే దారిలో మట్టిని తవ్వి బోలుగా మార్చేందుకు ఎలుకల సైన్యాన్ని పంపాడు. ఎలుకల సైన్యం మట్టిని తవ్వి పైన దారిలాగా ఉండేటట్టు చేశాయి. ఇంతలో లక్ష్మీ విష్ణువుల పెళ్లి ఊరేగింపు వస్తుండగా రథం చక్రాలు దారి బోలుగా ఉండడం వల్ల రథచక్రాలు మట్టిలో ఇరుక్కుపోయాయి. దేవతలెవరూ రథాన్ని బయటకు తీయలేకపోయారు. ఇంత